ఈ జనరేషన్‌లో చూస్తే మనకి ఎక్కడ చూసినా అందరికి పబ్లిసిటీ గావాలి. వేరే వాళ్ళని తొక్కేసి మరి పైకెక్కాలని చూస్తూ ఉంటారు అందరూ. అంటే పేరు గావాలి. సో, వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ హర్? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికి కూడా ఈ పబ్లిసిటీ అవసరము. తన పేరు చెప్పాలన్నది సంఘంలో కావచ్చు, ఇతరుల దగ్గర కావచ్చు, పబ్లిసిటీ గాని వాళ్ళ పేరు గాని చాలా ఇంపార్టెంట్ గా చూస్తున్నారు నౌ డేస్. అలాంటప్పుడు మనం ఈ నోవా భార్యను మనం చూస్తే తన ఐడెంటిటీ తన భర్తనే. తన భర్త ఏది చెప్పాడో తనకు తన భర్త మీద ఉన్న నమ్మకం కూడా అలాంటిదే. అలాగే తన భర్త చెప్పేది దేవుడి దగ్గర నుంచి వచ్చిన స్వరం తన భర్త విన్నాడని నమ్మి తన భర్తనే తన ఐడెంటిటీగా చేసుకుంది. ఇవాళ రేపు మనం మన ఐడెంటిటీ ఎవరో మనకి ఇవ్వాలని మనం బాధపడకూడదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు మన ఐడెంటిటీ ఇచ్చేసాడు. దేవుడు మనల్ని తన కుమారులుగా పిలుచుకున్నాడు. మన ఐడెంటిటీ క్రైస్ట్ అయినప్పుడు మనం ఎందుకు వేరే వాళ్ళు మనల్ని రికగ్నైజ్ చేయాలి అని చూడాలి. మన ఐడెంటిటీ ఎందుకు పబ్లిసిటీ మనం చేసుకోవాలి. కాబట్టి మనం పేరు కొరకు ఏ పని దేవుడి కొరకు చేయకూడదు.